ఆయనకు మహిమ కార్యాలు ఉన్నాయి. అందుకే దేవుని సన్నిధానము అంటే దేవుని యొక్క మాట వచ్చే స్థలము, దేవుడు మాటలాడే స్థలం. ఆ మాటకి లోబడినప్పుడు అద్భుతంగా దేవుని కార్యాలు జరుగుతాయి. మనకు తెలుసు కదా, అబ్రహాము యొక్క జీవితం మనందరికీ తెలియదా? అందరికీ తెలుసు. ఒక్క మాట విని దేవుని యొక్క మార్గంలో నడిచి వెళ్ళాను. దేవుడు అద్భుతంగా అబ్రహామును పోషించాను. ఇంత తెలుసా, విస్తారమైన పనివారు ఉన్నారు అబ్రహాముకి. వెళ్ళేటప్పుడు తన భార్య లోతు మాత్రమే వెళ్ళారు. కానీ ఇప్పుడు తర్వాత దేవుడు ఏం చేస్తా, ఆ మాట విన్నందుకు ఆయన దేవుడు యొక్క సన్నిధానంకి వెళుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం? మనమందరం కూడా ఎక్కడికి వెళ్తున్నాం? దేవునికి సన్నిధానంలోకి. అబ్రహాము పిలిచినప్పుడు దేవునికి సన్నిధానంలోకి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు అంటే, విస్తారమైనటువంటి పనివారు మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదము 13వ వచనంలో, అబ్రహాము తనతో పాటు వచ్చినటువంటి లోతుకు విస్తారమైనటువంటి ఆశీర్వాదం వచ్చింది. ఏం లేని అబ్రహాము ఇన్ని ఎలా వచ్చాయి? 13వ అధ్యాయము 5వ వచనంలో, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేను. వాళ్ళిద్దరు కలిసి నివసించట్లేదు. ఇద్దరు ఏం లేకుండా ఉత్త బట్టలతో వెళ్ళారు. ఒక గ్రామంలో వాళ్ళిద్దరు కలిసి నివసించలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకయ్యా ఆ పరిస్థితి వచ్చింది? ఏమైంది? ఎందుకు నివసించట్లేదు? కారణం ఏంటంటే, వారికి విస్తారమైనటువంటి గొర్రెలు ఉన్నాయి, గుడారములు ఉండేను కనుక వారు కలిసి నివసించుటకు ప్రదేశం చాలు. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేకపోవడానికి కారణం ఏంది? ఆస్తి. ఏది కారణం అక్కడ? ఆస్తి కాదు. అంత ఆస్తి ఇచ్చాడు. ఏమి లేని వ్యక్తికి. ఇద్దరే వెళ్ళారు సింగిల్ గా తన భార్యతో కలిసి. ఇప్పుడు చూస్తేనేమో కలిసి నివసించలేరు. ఎందుకంటే విస్తారమైన ఆస్తి వచ్చింది. ఆస్తి వలన వాళ్ళ పశువుల కాపర్లకి అబ్రహాము యొక్క